కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1-2 వచనాల్లో దేవుని పట్టణం యొక్క మహిమను గురించి, పట్టణం యొక్క రమ్యతను గురించి, ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని గురించి కీర్తనకారుడు 48వ కీర్తన 1వ వచనం 2వ వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అది మహారాజు పట్టణం అన్నాడు. దాన్ని ఏమన్నాడు అంటే మహారాజు పట్టణం అన్నాడు. అది రమ్యమైన ఎత్తుగల చోటు అన్నాడు. ఒకటి మహారాజు పట్టణం అన్నాడు, రెండవది రమ్యమైన ఎత్తైన చోటు అన్నాడు, లేక ఎత్తుగల చోటు అన్నాడు. మూడవది సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది అన్నాడు. నాలుగవదిగా దేవుడు ఆ నగరంలో ప్రత్యక్షమవుతున్నాడు. 4 విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, అది మహారాజు పట్టణం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆ పట్టణాన్ని గురించి అది రమ్యమైన ఎత్తైన స్థలములో ఉన్నది అన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అది సర్వభూమికి సంతోషకరముగా. ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ దేశమే కదండి. దుబాయ్ జీతాలు, దోహా ఖతర్ జీతాలు, లేక ఈ గల్ఫ్ దేశాల జీతాలు సరిపోవట్లా. ₹1,00,000 వచ్చినా సరిపోవట్లే. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇజ్రాయెలే. అది సర్వభూమికి సంతోషకరముగా ఉందట. అంటే సమృద్ధి ఉంది, అది పాలు తేనెలు ప్రవహించు దేశము కనుక అది సర్వభూమికి సంతోషముగా ఉంది. కారణం ఏంటంటే 4వది, దేవుడు దాని నగరులలో ప్రత్యక్షమగుచూ ఉన్నాడు అన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దాని నగరులలో ప్రత్యక్షమగుచున్నాడు అనగా దేవుడు ఆ పట్టణాన్ని ఏర్పరచుకున్నాడు. యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు అంటే ఏర్పాటు చేసుకొని ఆయనకి నివాసపురముగా, నివాస స్థలముగా, కేంద్రముగా దానిని ఉంచుకొని దానిలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే సర్వభూమికి ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. దీనికి సహాయార్థంగా 132వ కీర్తన 132వ కీర్తన చూడండి, 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని. కదండి, యెహోవా అంట సియోనును ఏర్పాటు చేసుకున్నాడట. ఈ 48వ కీర్తనలో సియోనును గురించి రాయబడ్డారు. 48వ కీర్తన చూడండి, 11వ వచనములో సియోను పర్వతము సంతోషించును గాక అన్నాడు. అదే విధంగా 12వ వచనములో 2వ భాగంలో సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి అన్నాడు. ఇక్కడ 132వ కీర్తనలో 13వ వచనములో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. చదవండి. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థలము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. కదండి, అంటే అక్కడ సమృద్ధిని గురించి రాస్తున్నాడు, ఆహారం గురించి. అంటే మన పాఠ్యాంశం ఏంటి అని ఆలోచన చేస్తే సియోనులో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ పట్టణం యొక్క విశిష్టత, ఆ పట్టణం యొక్క రమ్యత, ఆ పట్టణంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ పట్టణంలో ఉండి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అని 48వ కీర్తనలో 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టణము సర్వభూమికి సంతోషముగా ఉంది అన్నాడు. ఆ పట్టణము రమ్యమైన ఎత్తైన స్థలములో ఉంది అన్నాడు. ఆ పట్టణము మహారాజు పట్టణము అన్నాడు. దేవుడు కూడా మనం చదువుకున్నాం 132వ కీర్తనలో ఆయన కోరుకుని ఉన్న స్థలము. యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్న స్థలం, ఆయన నివాస స్థానం, ఆయన విశ్రమ స్థానం, ఆయన రెస్ట్ తీసుకునే స్థానం, విశ్రమ స్థానం. కనుక దేవుని గురించి, ఆయన గొప్పతనమును గురించి,
ఆ యెరూషలేములో ఆయన నివాసం ఉంటాడని, ఆయన యెరూషలేమును కోరుకున్నాడని, నిత్యము ఆయన అక్కడ ఉంటాడని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. సియోనును ఆయన కోరుకున్నాడు. 135వ కీర్తన చూడండి, 21వ వచనం. యెరూషలేములో ఎక్కడ నివసిస్తాడంట? యెరూషలేములో నివసించి యెహోవా సియోనులో నుండి కదండి. ఎక్కడి నుండి ఆయన ప్రత్యక్షమవుతుంటాడు, సన్నిధించబడతా ఉంటాడు అని అంటే సియోనులో నుండి. ఇప్పుడు సియోను ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేము దేవుని యొక్క నివాస స్థానము. యెరూషలేము ఏంటంటే దేవుని యొక్క నివాసపురం. ఆయన ఉండేది అది, ఆయన విశ్రమపురం, ఆయన రెస్ట్ తీసుకునే స్థలం. అక్కడ నుండి ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆ యెరూషలేములోనే సియోను అనే పట్టణం ఉంది, పురము ఉంది. ఆ సియోను పురములో నుండి దేవుడు సన్నుతించబడతాడు కదా. కాబట్టి ఇక్కడ సియోను గురించి అనగా యెరూషలేము, బొంబాయిలో కోరిగా ఉంటాం కదా, బొంబాయిలోనే కోరిగాం, అలాగే యెరూషలేములోనే సియోను పురం. కాబట్టి సియోను పట్టణం అంటాడు, సియోను పురం అంటాడు, సియోను కోట అంటాడు. ఈ విషయాలు ఇది ఎక్కడుందరా బాబు అని అనుకోవద్దు, కానీ యెరూషలేములోనే సియోను కోట, సియోను పురం, అది దావీదు ద్వారా ఏర్పాటు చేయబడిన స్థలము కనుక ఆ పట్టణమును దేవుడు కోరుకున్నాడు. ఆ పట్టణమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పట్టణములో దేవుడు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆ పట్టణములో ఉండి దేవుడు సన్నుతింపబడుతూ ఉన్నాడు. చాలా మంది యెరూషలేము వెళ్తూ ఉంటారు ఈ వచనాల ఆధారంగా. ఏ వచనాలు? ఈ 48వ కీర్తనలో ఏమన్నాడు మనం ఆలోచన చేస్తే, రాబో తరములకు 12వ వచనం, రాబో తరములకు దాని వివరణ మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఎందుకు చూడాలి? రాబో తరము అంటే రాబో పిల్లలకి మనము చెప్పుకున్నట్లు 12వ వచనంలో కదా, రాబో తరములకు దాని మీరు వివరించినట్లు, లేక దాని వివరము మీరు చెప్పునట్లు మీరు ఆ ప్రదేశానికి వెళ్ళాలి, చూడాలి, సందర్శించాలి అని లేఖనం మాట్లాడుతుంది. దీని ఆధారంగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే, యెరూషలేము వెళ్ళి ధనవంతులైన వారు, సువార్థికుల్లో కూడా ధనవంతులైన వారు డబ్బులు ఖర్చు పెట్టారు. యెరూషలేము ఎలా ఉందో ఏంటో, ఆ వీధులు ఏంటో, పట్టణం ఏంటో అవన్నీ ఏం చేస్తూ ఉంటారు అంటే, తిరిగి అన్నీ చూసుకుని చక్కగా రాసుకొని, ఇక్కడ ఫలానా కోనేరు ఉంది, ఇక్కడ ఫలానా సమాధి ఉంది, అవన్నీ చక్కగా రాసుకుని వచ్చి అప్పుడు వివరిస్తూ ఉంటారు సంఘాల్లో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అది అవసరం లేదు, కానీ మన దేవుడు ఈ నూతన నిబంధనలో ఎక్కడ 2-3 నామాలు పొరపెడతారో వారి మధ్య ఉంటానన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన యెరూషలేములోనే ఉన్నాడు అని అనుకోవద్దు, కానీ ఆయన దాన్ని కాపలా కాస్తాడు. వాగ్దానం చేశాడు కదా, ఏమని? ఆయనంట ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు, అంటే సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు దాని మీద ఉండును అన్నాడు, నివసించును అన్నాడు. ఎందుకంటే అది కోరుకున్నాడు, దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 35వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో యెరూషలేము గురించి ఒక మాట ఉంది, చూద్దారా? యెరూషలేము తోడనవద్దు, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము కదండి. ఎవరు పట్టణం? అది మహారాజు పట్టణం. ఈ తల తోడని చాలండి. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు యొక్క పట్టణం అన్నాడు. ఈ 48వ కీర్తనలో కూడా ఈ మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడ్డది
రెండవ వచనం, ఆ ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. సియోను పర్వతం అంటే యెరూషలేమే. అది ఎవరి పట్టణం అంట? మహారాజు పట్టణం అన్నాడు. మనం మత్తయి సువార్త 5:35లో కూడా యెరూషలేము చూడనవద్దు, అది మహారాజు పట్టణం అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క గంభీరతను గురించి, యెరూషలేము యొక్క నివాసమును గురించి, యెరూషలేము యొక్క రమ్యతను గురించి ఈ కీర్తన రాయబడ్డది. దాని రమ్యత ఎలా ఉంది అని ఆలోచన చేస్తే 122వ కీర్తనలో 6వ వచనం అండి. 122వ కీర్తన, యెరూషలేము యొక్క యెరూషలేము యొక్క క్షేమమును గూర్చి ప్రార్థన చేయుడి. కదండి, యెరూషలేము యొక్క విశ్వాసమైన మనం ఏం చేయాలి? యెరూషలేము యొక్క ఎందుకు కొత్త నిబంధనలో కూడా అన్నాడు, యెరూషలేము చూడనవద్దు, అది మహారాజు పట్టణం అన్నాడు. కనుక యెరూషలేము క్షేమమును గురించి ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు కదా. యెరూషలేమును ప్రేమిస్తే అనగా దేవుడు ఉండే స్థలం, దేవుడు నివసించే స్థలం, ఆయన విశ్రమ స్థానమైనటువంటి ఆ స్థలాన్ని, ఆయన కోరుకున్న ఆ స్థలాన్ని, ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ స్థలాన్ని, ఆయన ప్రశంసించబడుచున్న ఆ స్థలాన్ని, ఆయన ప్రత్యక్షమవుతున్న ఆ స్థలాన్ని మనం ఏం చేయాలట? ప్రేమించాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురని మాట్లాడుతూ యెరూషలేము యొక్క రమ్యతను గురించి చెప్తున్నాడు. యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణము వలె ఉన్నావు. ఎలాగున్నావు? నువ్వు బాగుగా కట్టబడిన పట్టణము వలె ఉన్నావు అన్నాడు. అంటే యెరూషలేము గురించి మాట్లాడతాడు. కొంచెం పైన 3వ వచనం అండి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎందుకు ఎక్కాలి? అది రమ్యమైన ఎత్తుగల చోట ఉంది. యెరూషలేము ఎక్కడుంది? మనం 49వ కీర్తనలో చదువుకున్నాం కదా. నువ్వు ఎక్కడున్నావు? రమ్యమైన ఎత్తుగల చోటులో ఉన్నావు. ఇప్పుడు జనాలు ఎక్కి వెళ్తారట. యెరూషలేము దగ్గరికి ఎలా వెళ్తారు? అది ఎక్కి వెళ్తూ ఉంటారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క గొప్పతనం, నీవు బాగుగా కట్టబడిన పట్టణము వలె ఉంటావు. యెరూషలేము రమ్యమైనది, యెరూషలేము సుందరమైనది, యెరూషలేము సర్వభూమికి సంతోషం ఇచ్చినది. యెరూషలేములో దేవుడు నివాస స్థానముగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూ ఉన్నాడు. ఆయన అక్కడ నుండి ప్రజ్వలింపజేసి జనాలందరికీ కూడా కనబడుతూ ఉన్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి యెరూషలేము గురించి మీరు ప్రార్థన చెయ్యండి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, చూడండి, ఈ 48వ కీర్తనలో రాజులు వచ్చారట. ఎవరు వచ్చారండి? 4వ వచనమా? రాజులు కూడి వచ్చిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దానిని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. కదండి, యెరూషలేము రమ్యమైనది, యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉంది. దాని గురించి విన్నాం. అది మహారాజు పట్టణం అన్నాడు. అక్కడ నుండి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అన్నాడు. అది సర్వభూమికి సంతోషాన్ని ఇస్తా ఉంది అన్నాడు. కాబట్టి రాజులు కూడి వచ్చారు. మనం రాజుల గ్రంథంలో చదివితే ఏ రాజు కాలంలోనైనా, హిజ్కియా కాలంలో వారు యెరూషలేము మీద దండెత్తి వచ్చిరి కదా.
నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి వచ్చారు. మనం అవన్నీ చదువుతూ ఉంటాం రాజుల గ్రంథాల్లోనండి. ఏ రాజు మారినా నలు దిశల్లో ఉన్న వారందరూ ఏం చేసేవారంటే యెరూషలేము మీద దండెత్తి రావాలి. ఎందుకు? అది మహారాజు పట్టణం, అందులో రమ్యత ఉంది, అది బాగుగా కట్టబడిన పట్టణం. దాన్ని వశపరుచుకోవాలి, దాన్ని కబ్జా చేయాలి, దాన్ని ఆక్రమించాలి. రాజులు కూడి వచ్చేవి, రాజులు కూడి వచ్చేవి చూసి ఆశ్చర్యపడి భ్రమపడ్డారంట. అమ్మో ఏంటి ఇంత అందంగా ఉంది పట్టణం, మన పట్టణాలు అంత అందంగా లేవే అని భ్రమపడ్డారట. ఇంతలో వారికి ఏమొచ్చింది? వణుకు వచ్చిందంట. ప్రసవించు స్త్రీ యొక్క వేదన వారిని పట్టిందంట. త్వరగా వెళ్ళిపోయింది. ఏమన్నాడు అక్కడ? వారు త్వరగా వెళ్ళిపోయారటండి. అక్కడ నిలబడలేదు. 5వ వచనంలో భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. రాజులు వచ్చారు, దాన్ని ఆక్రమించుకుందాం అనుకున్నారు కాండి, దాన్ని కబ్జా చేద్దాం అనుకున్నారు. అదే సమయంలో దాన్ని ఆక్రమించుకొని, దాన్ని వశపరుచుకొని, దాన్ని భాగాల కింద చేసుకుని రాజులందరూ సంతోషిద్దాం అనుకున్నారట. ఆ పట్టణానికి, యెరూషలేము అనే పట్టణానికి వచ్చిన వెంటనే వారికి ఒక భ్రమ, వారికి ఒక ఆశ్చర్యం. ఎంత బాగుందేంటి, మన పట్టణాలు ఎందుకు అంత బాగోలేదు అని అనుకుని భ్రమపడ్డారట, ఆశ్చర్యపడ్డారట. ఇంతలోనే వారికి ఏమి కలిగింది అంటే వణుకు కలిగిందంట. వారు భ్రమపడ్డారో లేదో, వారు ఆశ్చర్యపడ్డారో లేదో, దేవుడు వారికి ఏం పుట్టించాడు? వణుకు పుట్టించాడట. ప్రసవించే స్త్రీ వేదన ఏ విధంగా పడతా ఉంటుందో ఆ విధముగా ప్రసవించు స్త్రీ యొక్క వేదన వారిని పట్టింది. వెంటనే అంటే త్వరగా వారు ఏమైపోయారు అంటే వెళ్ళిపోయింది. ఒకటి, యెరూషలేము యొక్క రమ్యతను గురించి మనం తెలుసుకున్నాం. అది మహారాజు పట్టణం, అది బాగుగా కట్టబడిన పట్టణం, అది రమ్యమైనది, ఎత్తైన స్థలములలో ఉండే పట్టణం. ఆ పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు, ఆ పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పట్టణంలో దేవుడు విశ్రమ స్థానముగా ఎంచుకున్నాడు. ఆ పట్టణంలో నుండి దేవుడు సన్నుతించబడతా ఉన్నాడు, ఆ పట్టణంలో నుండి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కాబట్టి దాని వైభవాన్ని చూచి, దాని గొప్పతనాన్ని చూచి, దాని రమ్యతను చూచి రాజులు వచ్చారు. ఒకరిద్దరు గారు చాలా మంది రాజులు ఉన్నారు. మీరు రాజుల గ్రంథాలు, నిరుత్తందర గ్రంథాలు చదివితే చాలా మంది రాజులు అటాక్ అయ్యారండి యెరూషలేము మీద. ఆనాటి నుండి నేటి వరకు కూడా అటాక్ అవుతున్నారో లేదు మీరు న్యూస్ చూడండి. ఇరాను యెరూషలేము మీద దండెత్తుతున్నారు. ఇంకా చుట్టుప్రక్కల అంత శత్రువులే. ఎవరు కూడా ఆ దేశాన్ని వశపరుచుకోలేకపోతా ఉన్నారు. చిన్న దేశమే. ప్రపంచ పట్టణం మనం చూస్తే ఒక పాయింట్ ఉంటుంది, కానీ ప్రపంచ దేశాలు దానికి ఏం చేస్తూ ఉంటాయి? భయపడుతుంది. వారు కనిపెట్టినటువంటి రేడర్స్ కానీ ఆ వెపన్స్ అన్ని కూడా వేరే ఒకరు ఎవరు కూడా కనిపెట్టలేదు, అంత టెక్నాలజీ. కనుక దేవుని బిడ్డ కారణం ఆ యెరూషలేము గురించి, ఇజ్రాయెల్ దేశం గురించి మనం ఆలోచన చేసినప్పుడు వెంటనే మనకేం జ్ఞాపకం రావాలి? అది దేవుని పట్టణం, అది మహారాజు పట్టణం అన్నాడు. అది యెరూషలేము చూడనవద్దు, అది మహారాజు పట్టణం అని మత్తయి సువార్త 5:35లో క్లియర్ గా చెప్పాడు. ఈ 48వ కీర్తనలో కూడా అది మహారాజు పట్టణం అంటున్నాడు. ఆ మహారాజు పట్టణంలో దేవుడు, ఆ మహారాజు ఏం చేస్తున్నాడు? నివాసం అంటా ఉన్నాడు. కాబట్టి ఆ పట్టణానికి చెక్కు చెదరదు. అనేక సంవత్సరాల నుండి దాని మీద దండెత్తిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరూ ఓడిపోయి, విస్మయం ఉంది, భ్రమపడి, ప్రసవించు స్త్రీ వేదన వారికి పట్టి తిరిగి త్వరగా వెళ్ళిపోయారట. వారు
కనుక ప్రియ దేవుని బిడ్డ, రెండు విషయాలు. ఒకటి యెరూషలేము యొక్క విశిష్టత. యెరూషలేము మహారాజు యొక్క పట్టణం, ఆయన అందులో నివాసం చేస్తాడు. రెండవది దాని రమ్యత. మూడవది రాజులు వచ్చారు, రాజులు త్వరపడి వెళ్ళిపోయారు. మూడవదిగా మనం చూస్తే 48వ కీర్తన 9వ వచనంలో, యెహోవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. అక్కడ ఏముంది? యెరూషలేములో ఏముందండి? సొలొమోను కట్టిన మందిరం ఉంది కదా. ఎక్కడ కట్టాడు ఆయన? యెరూషలేములోనే. యెరూషలేములో మందిరం ఉంది. ఆ మందిరంలో దేవా మేము నీ కృపను ధ్యానము చేసి ఏం చేశాడంట? ధ్యానం. కృప అంటే ఏంటంటే అండి, దేనికైతే మనం అర్హులము కాదో దానికి అర్హులుగా చేయుటయే దేవుని కృప. నాదేం కాదండి, అంత దేవుని కృప అండి. నేను ఇలాగున్నాను, దేవుని కృప. నేను ఆరోగ్యంగా ఉన్నాను, దేవుని కృప. నేను బలంగా ఉన్నాను, దేవుని కృప. నాకేదో ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, దేవుని కృప అని దేవుని ఎరిగిన వారు అంటూ ఉంటారు. మన నర్సాపురానికి కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి మీద దిస్ ఈజ్ నాట్ మై మెరిట్, దిస్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని చక్కగా చిన్న ఉంటాయి. అంటే వాళ్ళు గలపలు వెళ్ళి అక్కడక్కడికి వెళ్ళి కట్టించుకున్న ఇల్లులు, వాటి మీద నా గొప్పతనం కాదు కానీ అది దేవుని కృప అని రాస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, దేవుని కృప అది అవసరం. ఏమవసరం? దేవుని కృప అవసరం అండి. మనుషులముగా మనం జీవిస్తున్నాం, మనం బ్రతికేస్తున్నాం అంటే కృప అనేది అవసరం. ప్రభువా, మనకు తెలిసిన మాటలే, ప్రభువా ఇది ఏంటి అసలు, ఈ ముళ్ళేంటి అని అడిగినప్పుడు నా కృప 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 ఉంటేనండి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని కృప మనతో ఉంటే మనల్ని నడిపించేది, మనల్ని ఆదరించేది, మన బలపరిచేది దేవుని యొక్క కృప. కీర్తనల గ్రంథంలో చూడండి, 94వ కీర్తన 18వ వచనం అండి. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తూ ఉంది. వారు నీ కృపను ధ్యానించారు అన్నాడు, లేక మేము నీ ఆలయంలో నీ కృపను ధ్యానించింది అన్నాడు. కృప ఏం చేస్తుందండి? అయ్యో నా కాలు జారిపోయింది, అయ్యో నేను లాస్ అయిపోతానని. కాలు జారిన అంటే ఇంక అయిపోయింది, నా జీవితం ముగిసిపోతా ఉంది, నేను పడిపోతాను. కాలు జారితే ఏమవుతాం? పడిపోతాం. కాలు జారిపోతుంది, ఇక నేను పడిపోతున్నాను అన్న సమయంలో నీ కృప నన్ను ఏం చేస్తా ఉంది అని అంటే నన్ను బలపరుచుచున్నది అన్నాడు. కృప ఏం చేస్తానండి? బలపరిచేది. రెండవది 119వ కీర్తన చూడండి, 76వ వచనం. 119వ కీర్తన 76వ వచనంలో కృప ఏం చేస్తుందంట? కృప ఆయన మాట చొప్పున ఆదరించేది. ఒకటి కృప బలపరిచేది. బలపరిచేవారు అవసరం. ఏం చేసేవారు? బలపరచాలి. ఎప్పుడన్నా మనకి ఏదైనా ఇబ్బందులో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నామంటే పర్వాలేదండి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, పర్వాలేదండి దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, పర్వాలేదునండి దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు అని బలపరిచేవారు అవసరం. బలపరిచేవారు అవసరం. ఆదరించుచున్నది అన్నాడు, ఆదరించను గాక, ఆదరించేవారు అవసరం. మన దేవుడు బలపరిచే దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు. ఆదరించాలి కదా. నేను ఆ మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు
మన సంఘ ప్రియులు చాలా మంది హాస్పిటల్ వచ్చి రంగారావు గారు, రాజబాబు గారు, మరి పెద్ద కోడలు, రాములు, రాకేష్, వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు వచ్చేవారు మాస్టర్ గారు చూడాలి. ఆ హాస్పిటల్ ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ నర్సాపురం, వాళ్ళు ఎన్నో కష్టాలు పడి తిప్పలు పడి వచ్చేవారండి. అక్కడేమో టైమింగ్ ఇది పెద్దగడ వెళ్ళి చూసి వచ్చేద్దామంటే కుదరదు. అయినా వచ్చి ఆదరించేవారు. పర్వాలేదండి, ధైర్యంగా ఉందండి, దేవుడు బలపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అంటూ ఉండేవారు. మేరీ విజయ్ వాళ్ళు కూడా రాజమండ్రి వచ్చారు, ముందు మా ఇంటికి కూడా వచ్చారు. ఆదరణ అన్న ఏం పర్వాలేదు విజయ్ అంటూ ఉండేది. దేవుడు ఉన్నాడు లేదన్నా, దేవుడు స్వస్థపరుస్తాడు అన్న. అంటే మాస్టర్ ఎందుకు చెప్తున్నానంటే ఆదరించేవారు ఉన్నారు. రవి గారు, సత్య గారు, రవి గారు తల్లి గారు వారు రాజమండ్రి వచ్చారు. వచ్చి బాధపడకండి, ఏడ్చింది సత్య గారు. అంటే అందరూ ఏడ్చారు నన్ను చూసి, ఇలా అయిపోయాడేంటి అనే ఫీలింగ్. అయితే ప్రియులారా, మనుషులు వస్తూ ఉంటాయి. అయితే దేవుని కృప ఆదరిస్తారు. ఎలాగంటే ఎవరి ద్వారానైనా వాళ్ళు ఆదరిస్తారు, ఎవరి ద్వారానైనా వాళ్ళు బలపరుస్తారు. చాలా మంది ఇంటికి వచ్చారు మన సంఘ బిడ్డలందరూ, భగవాన్ గారు, ఇక చాలా మంది వచ్చారు. వారందరూ ఆదరించి బలపరిచిన వారు. బలహీన దశలో బలపరిచేవారు అవసరం, బలహీన దశలో ఆదరించేవారు అవసరం. మేము నీ కృపను నీ ఆలయములో ధ్యానించితిమి. కృపను ధ్యానించారు. కృప అంటే ఏంటండి? కృపను ఎందుకు ధ్యానించాలండి అంటే కృప మనలను బలపరిచేది, కృప మనలను ఆదరించేది. అదే 119వ కీర్తనలో 88వ వచనం, కృప బ్రతికించేది. కృప ఏం చేస్తుంది? బ్రతికించేది. భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు కృప అనేది మనల్ని బలపరుస్తుంది, కృప అనేది మనల్ని ఆదరిస్తుంది, కృప అనేది మనలను బ్రతికిస్తుంది. నేను బ్రతుకుతానని అనుకోలేదండి, చెప్పేస్తున్నాను. 2 నెలల క్రితం బ్రతకను. నా బాధను చాలా మంది చూశారు. ఒకే ఇడ్లీ పెట్టేది మా మెర్సీ, అంటే పెట్టేది తిని ఇవ్వడం కాదు, ఇది కాదు. అలా 2 నెలలు భోజనాలు లేవు. ఆ భయంకరమైన శ్రమ, భయంకరమైన బాధ నాకు అర్థమైపోయింది. ఇది లాస్ట్ అనమాట. నాకంటే చిన్నవారు చాలా మంది చనిపోయేది. దేవా ఫోన్ లేని వరకు ఇచ్చాం, రేపు వందనాలు, ఇదే నా ప్రార్థన. కొన్ని లక్షల సార్లు దేవా 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 అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఐసీయూలో కానీ, హాస్పిటల్లో కానీ. అంటే మీరు నమ్మరు, చాలా కఠినమైన శ్రమలో ఉన్నాను. ఆ శ్రమలో దేవుని కృపను ఏం చేసింది అంటే ఈ విశ్వాసుల ద్వారా బలపరిచింది, ఆదరించింది. దేవుడు ఏం చేశాడు అని అంటే బ్రతికించాడు. బ్రతికించాడు కనుక ఈ వీడియోలు చేస్తూ ఉంటారు కదా మన పిల్లలు. మా అత్తరు ఉంటారు, మా అత్త గట్టిగా పాడొద్దని చెప్పి, అమ్మో అలాగా గట్టిగా అరవద్దని చెప్పి. అంటే లంగ ప్రాబ్లం కదా, అరవకూడదు. ఏమండి, డాక్టర్ గారు చెప్పారు గట్టిగా మాట్లాడకూడదని. ప్రియులారా, ఏదేమైనా దేవుని కృప, దేవుని కృప ఉండాలి. ఆయన బ్రతికించేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన బలపరిచేవాడు. అందుకే ఈ 48వ కీర్తనలో ఈ 9వ వచనంలో యెహోవా దేవా మేము నీ ఆలయంలో నీ కృపను ధ్యానించితిమి అన్నాడు. కనుక విశ్వాసముగా ఒకటి ఆయన పట్టణము కొరకు మనము ప్రార్థన చేయాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు చేయాలి? అది మహారాజు పట్టణం. ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవటానికి ఆయా చోట్ల నుండి ఆయా రాజులు వస్తూ ఉంటారు. అయితే మనం ఏం చేయాలి? అది క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. రెండవది, ఆయన కృపను మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దేవా నీ ఆలయమందు నీ కృపను మేము ధ్యానం చేసింది.
మూడవది అక్కడ అంటున్నాడు చూడండి, 10వ వచనం, 48వ కీర్తన 10వ వచనములో, దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. ఆయన నామము గొప్పది, ఆయన కీర్తి గొప్పది. మనం గొప్ప దేవుని పూజ చేస్తున్నాం, మన గొప్ప దేవుని ఆరాధన చేస్తా ఉన్నాం. దేవా నీ నామం ఎంత గొప్పదో, అది దయ్యాల్ని వెళ్ళగొట్టే నామం కదా, అది స్వస్థపరిచే నామం కదండి, ఆ పవిత్రమైన నామం, అది నమ్మదగిన నామం, అత్యున్నతమైన నామం, ధరణిలో నామముల కన్నను. పాట పాడతాం కదండి, అదేదో పాట గుర్తు రావట్లేదు. యేసునామం అనే పాట ఉంది కనుక ప్రియులారా ఆలోచన చేయండి. ఆ పాటలో ఆయన నామం ఎంత గొప్పదో కనుక ప్రియులారా విషయాలు చెప్తా ఉన్నాను. 3 విషయాలు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. 3వదిగా చూస్తే ఆయన నామాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామాన్ని ప్రశంసించాలి. దేవా భూలోకంలో నామాలు ఉన్నాయే, అందులో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు లేనుడు ఎవడో లేడే. నీ నామంలో ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేవి ఏమి కనపట్లేదే. నీ నామమే గొప్పది కదా, నీ కీర్తి ఇంకా గొప్పది అని ఆయన నామాన్ని మనము ప్రశంసించే వాళ్ళముగా ఉండాలి. 4వది, ఈ దేవుడు సదాకాలము మనకు, చివరి మాట చూడండి 48వ కీర్తనలో, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఏ దేవుడు? యెరూషలేములో నివాసము చేస్తున్న దేవుడు. ఏ దేవుడు? కృప చూపించే దేవుడు. ఏ దేవుడు? మనము ధ్యానించుచున్న దేవుడు. ఏ దేవుడు? గొప్ప నామము కలిగిన దేవుడు, గొప్ప కీర్తి కలిగిన దేవుడు, సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మరణము వరకు మనలను నడిపించును. ఎప్పటి వరకు? ఎప్పుడు చనిపోతాం తెలియదు, కానీ అప్పటి వరకు కూడా ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి దేవుని మనము దేవునిగా కలిగి ఉన్నాం. అది ఎంతైనా ఆశీర్వాదం. ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయాలి. 2వదిగా చూసినట్లయితే ఆయన కృపను ధ్యానించే వాళ్ళంగా ఉండాలి. 3వదిగా చూసినట్లయితే ఆయన నామాన్ని ప్రశంసించే వాళ్ళంగా ఉండాలి. 4వదిగా ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడుగా ఉండాలని ఆశించాలి. ఆయనను దేవుడుగా కలిగి ఉండాలి. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు కాబట్టి ఆయనను దేవుడుగా కలిగి ఉంటే మరణము వరకు ఆయన మనలను నడిపించు. ఈ మాటలు దేవుడు తన ఉనికిలో దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశం ప్రశంసిస్తా ఉంటాను. ఈ మాటలు మీరు మాతో మాట్లాడండి. యెరూషలేము అది రమ్యమైన పట్టణం, అది బాగుగా కట్టబడ్డ పట్టణం, అది నీవు నివాసం ఉండే పట్టణం. అక్కడ నుండి నువ్వు ప్రత్యక్షమవుతా ఉంటావు. బాగుగా కట్టబడ్డ పట్టణం వలె ఆ పట్టణం ఉందని ప్రభు యెరూషలేము గురించి మాట్లాడారు. అదే సమయంలో ప్రభు నీ ఆలయంలో ఆనాటి మా పెద్దల నుండి ధ్యానం చేశారు. నీ కృప ఎంత గొప్పదో, అది బలపరిచేదని, అది ఆదరించేదని, అది బ్రతికించేదని మీరు మాత్రం మాట్లాడారు. మరలా ప్రభువా, నీ నామం యొక్క విశిష్టత అది ఎంత గొప్పదో, నీ కీర్తి కూడా అంత గొప్పదని మాట్లాడారు.
ఇలాంటి దేవుడిని దేవుడిగా కలిగి ఉంటే ధన్యతన్నాం. మరణం వరకు నడిపిస్తాం, చక్కగా నడిపిస్తామని నీ వాక్యం మనకు హెచ్చరిక చేస్తున్నాం. నీ బిడ్డలమైన మేము ప్రార్థించేవాళ్ళముగా, నీ కృపను ధ్యానించేవాళ్ళముగా, నీ యొక్క నామాను గొప్ప చేసేవాళ్ళముగా, నిన్నే దేవుడిగా కలిగి మరణము వరకు నీ చేత నడిపించబడే వాళ్ళముగా ఉండటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.